కేటీఆర్ గ్రాండ్ ఎంట్రీతో జూబ్లీహిల్స్ గ్రౌండ్ దద్దరిల్లింది. షేక్పేటలో బ్యాండ్ మోగింది. గులాబీ జోష్ చూపిన గుంపు మేసిరికి గుండెలు అదిరిపోయాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్పేట ప్రజలు నీరాజనం పలికారు. డప్పులు బోనాలు పట్టి ఘనంగా స్వాగతించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో గులాబీ దళంలో మరింత జోష్ కనిపించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రోడ్ షో కోసం షేక్పేట బయలుదేరి వెళ్లిన కేటీఆర్ కు దారి పొడవునా ప్రజల అపూర్వ స్వాగతం తెలిపారు. సరిగ్గా 7 గంటలకు షేక్పేట నాలా వద్దకు చేరుకోగానే గులాబీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభమైంది. గ్రేటర్ నగరం నలుమూల నుంచి తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, గులాబీ నాయకుల కోలాహలం మధ్య షేక్పేట షేక్ అయింది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోకు అపూర్వ స్పందన వచ్చింది. తన ప్రసంగంతో కాంగ్రెస్ పాలకుల మీద విరుచుకుపడ్డ కేటీఆర్ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాల్సిన అవసరం, ఆవశ్యకతను వివరించి చెప్పారు. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో పడిన కష్టాలు, బీఆర్ఎస్ పాలనలో దక్కిన భరోసా, మళ్లీ 23 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మోసపడుతున్న తీరును వివరించారు. ఈ కష్టాలు పోవాలంటే గులాబీ జెండా ద్వారానే సాధ్యమని ధైర్యం నింపారు. అందుకే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆగం కావద్దని, ఆలోచించి ఓటు వేయాలని, బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. అబద్ధపు పునాదులపై గద్దెనెక్కిన కాంగ్రెస్ కు కర్రు కాచి వాత పెట్టాలని సూచించారు.